ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో రైల్వే ట్రాక్ ను మావోయిస్టులు పేల్చేశారు. రాయగఢ్ జిల్లా మునిగడ బ్లాక్ డోలుకలు దగ్గర రైల్వే ట్రాక్ ను మావోయిస్టులు పేల్చేశారు. దీంతో ఏపీ వైపు రావాల్సిన పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, రైల్వే ట్రాక్ పేల్చామంటున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు తీవ్రమైన దుశ్చర్యకు పాల్పడ్డారు. రాయగఢ్ జిల్లా మునుకోలు బ్లాక్ సమీపంలో 2 రైల్వే ట్రాక్లను కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులతో పాటు సుమారు 60 మంది వరకు కూడా మిలిషియా సభ్యులు సహకరించినట్లు ఈ సంఘటనలో తెలుస్తుంది. 2 రైల్వే ట్రాక్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో ఒక గ్యాంగ్ మన్ కూడా తీవ్రంగా గాయపడినట్లు మనకు తెలుస్తుంది. సంఘటనకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ కూడా ఉన్నప్పటికీ కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున ఈ సంఘటనకు పాల్పడడం పట్ల అధికారులు పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు తాజా సంఘటన నేపథ్యంలో ఇటు విశాఖపట్నం నుంచి రాయ్పూర్, సంబల్పూర్, రాయగఢ్ మీద వెళ్లే అన్ని రైళ్లను కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. కొన్ని ప్యాసింజర్ సర్వీసులు విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిలిచిపోగా మరికొన్నికి విశాఖలోనే నిలిపివేసిన పరిస్థితి. మరోవైపు హిరాకుడ్ ఎక్స్ప్రెస్, బిలాస్పూర్, రాయ్పూర్ అటువైపు ఒడిశా నుంచి వచ్చే అన్ని రైళ్లకి కూడా పూర్తి స్థాయిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ప్రధానంగా ఈ సంఘటన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన నిరసిస్తూ ఈ సంఘటనకు పాల్గొన్నట్లు యోగి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి దయా పేరు మీద సంఘటనా స్థలంలో కొన్ని పోస్టర్లు కూడా మావోయిస్టులు వదిలి వెళ్లడం జరిగింది. 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు బ్లాక్ డే గా ప్రకటిస్తూ కూడా ఈ పోస్టర్లో తమ నిరసన తెలియజేయడం జరిగింది. ఈశ్వర్, ఎందుకు వ్యతిరేకత చూస్తున్నారు? అసలు రైల్వే ట్రాక్ ను ఎప్పటిలోగా పునరుద్ధరించే అవకాశం ఉంది? దాదాపు మనం ఇప్పటివరకున్న సమాచారం వరకు 60 నుంచి 100 మీటర్ల వరకు కూడా ఈ బ్లాస్ట్ లో రైల్వే ట్రాక్ 2 వైపులా కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు మనకు సమాచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేపట్టిన కనీసం ఇంకొక 2 రోజుల వరకు కూడా ఇక్కడ పునరుద్ధరణ చర్యలకు అవకాశం అనేది మనకు తెలుస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకవైపు నారాయణపట్నం బ్లాక్ తో పాటు ఒడిశా రాయగఢ్ 2 ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మన రాష్ట్రానికి చెందినటువంటి బలగాలతో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. నేపథ్యంలో థ్యాంక్ యూ ఈశ్వర్.